అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంతో పురాతనమైన, ఆశ్చర్యం గురిచేసే ఒక అద్భుతమైన శివాలయం చూద్దామండి. ఈ శివాలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ శివాలయం ఎక్కడ ఉందంటే, విజయనగరానికి 37 కిలోమీటర్లు, అలాగే ఎస్కోటకి 28 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉందండి. ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని కాశీపట్నంగా పిలుస్తారు. అరకు వ్యాలీ వెళ్ళే దారిలో మనకి ఈ కాశీపట్నం అనే గ్రామం కనిపిస్తుందండి. ఈ కాశీపట్నం అనే గ్రామం నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ వస్తుందండి. ఇక్కడ స్వామివారిని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారండి. ఈ ఆలయానికి మరొక పేరు కూడా ఉందండి. ఇక్కడ స్థానికులు ఎక్కువగా ఈ ఆలయాన్ని శివ ట్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉంది? ఎలా వెళ్ళాలనేది చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న దారంతా కూడా అరకు వెళ్ళే దారండి. పచ్చని ప్రకృతి అందాలతో ఎంతో అద్భుతంగా, అందంగా కనిపిస్తుందండి. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా గిరిజనులు నివసిస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లులు అన్నీ కూడా గిరిజనులే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి పేరొచ్చి కొత్తమ్మ తల్లి అమ్మవారండి. ఎక్కువగా అరకు వెళ్ళే ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని, వాళ్ళు వెళ్ళిన పని విజయవంతంగా అవ్వాలని ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని వెళ్తారండి. మనం కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్దాం పదండి. మనమైతే కాశీపట్నానికి చేరుకున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా సంత జరుగుతుందండి. ప్రతి ఆదివారం, బుధవారం ఇక్కడ సంత జరుగుతుందండి. ఈ గిరిజన ప్రాంతంలో పండించిన పంటలన్నీ కూడా ఇక్కడ తెచ్చి అమ్ముతుంటారండి. ఈ జంక్షన్ నుంచి మనం ఇలా లోనకి వెళ్తే మనం ఆలయానికి చేరుకోవచ్చు. పదండి వెళ్దాం. మనమైతే ఆలయానికి చేరుకున్నామండి.
ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయమే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయం దగ్గర నుంచి ఇలా కొంచెం ముందుకి వెళ్తే ఇక్కడ ఒక వాగు వస్తుందండి. ఆ వాగు దగ్గరే భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారండి. మనం కూడా ఈ వాగు దగ్గర స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. ఇక్కడ ఎక్కువగా కార్తీక మాసంలో అయితే భక్తులనేది అధిక సంఖ్యలో వస్తారండి. ఇప్పుడు మార్గశిర మాసం కావడంతో భక్తులు తక్కువ సంఖ్యలో రావడం జరుగుతుందండి. మనమైతే స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. ఇదేనండి టెంపుల్. కాశీపట్నం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ స్వామివారి దర్శనానికి ఒక మనిషికి రూ. 10 తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉంది అనేది చూద్దాం పదండి. చూసారు కదండి ఈ ఆలయం ఎలాగుందో. వటవృక్షం అంటే మర్రి చెట్టు త్వరలో ఈ ఆలయం అనేది ఉండడం జరిగిందండి. ఆ లోపల ఆలయం ఎలాగుందో అలాగే స్వామివారు ఏ విధంగా ఉన్నారో కూడా చూద్దాం పదండి. చూసారు కదండి లోపల స్వామివారు ఏ విధంగా ఉన్నారనేది. ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం అయితే ఈ ఆలయాన్ని కొంతమంది దేవతలు కట్టించారని, మరికొంతమంది ఎప్పటినుంచో ఉందని, ఇలా కరెక్ట్‌గా అయితే ఎవరు కూడా చెప్పలేకపోతున్నారండి. కానీ
ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ స్వామివారు ఎంతో మహిమగల స్వామివారని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటలకి ఒక సర్పం వచ్చి ఇక్కడ స్వామివారికి జలాభిషేకం చేస్తుందని స్థానికులైతే చెప్తున్నారండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.